దేవుని కృపను బట్టి మనము ప్రకటన గ్రంథాన్ని ముగించుకొని నెహెమ్యా గ్రంథములో నుండి కొన్ని పాఠాలు మనం విందాం. దేవుని దయ వలన గత కరోనా కాలములో నెహెమ్యా గ్రంథములో నుండి ప్రతి ఆదివారం వాక్యాన్ని ధ్యానం చేసిన సందర్భాలు మీకు గుర్తే ఉన్నాయని నేను నమ్ముచూ ఉన్నాను. బహుశా మనం 3వ అధ్యాయం వరకు, ఆ తర్వాత కొన్ని అక్కడక్కడ కొన్ని విషయాలు ధ్యానం చేశాం. మరి మనము ప్రతి ఆదివారం సాయంకాలమున నెహెమ్యా గ్రంథములో నుండి శ్రేష్టమైన వర్తమానాలు మనం విందాము. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దైవ లేఖనాలలో నుండి దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఆధ్యాత్మికంగా మనమందరం బలము పొందుదాం. ప్రతివారు సాధ్యమైనంత వరకు దైవ లేఖనాలను తెరచి చూచే ప్రయత్నం చూడండి. స్క్రీన్ మీద కూడా మీరు చూడడం మంచిది. బైబిల్ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి, 2వ వచనం, షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? 3వ వచనం, మరియు అమ్మోనీయుడైన తోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవుననెను. 4వ వచనం, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదికి వచ్చునట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోని వారిని దోపునకు అప్పగించుము. 5వ వచనం, వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించియుండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. 6వ వచనం, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. చదవబడిన ఈ లేఖనము కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, అసమానుడా, గంభీరుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ ప్రభావ మహాత్యమును బట్టి, మీ ఔన్నత్యమును బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మీ నామాన్ని మహిమపరచడానికి మమ్మును మీరు కనికరించి మా పక్షంగా చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా, మా కన్నతండ్రిగా మమ్మును ప్రేమించి చేసిన ప్రతి విధమైన ఉపకారాలన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. ప్రాణప్రియుడా, మీరు చేస్తున్న మేళ్లన్నీ తలపోసుకొని
విరిగి నలిగిన హృదయముతో మిమ్మును కొనియాడుచుండగా సహాయం చేయండి. ఆనాడు నెహెమ్యా గ్రంథములో కొన్ని విషయాలు ధ్యానం చేశాం. జరిగే పని నిలిచింది, మళ్ళా ప్రారంభమైంది. అలాగే మా పాఠాలు కూడా అలాగే ఉన్నాయి. దయతో జ్ఞాపకం చేసుకోండి. పని మీకు మహిమకరంగా ఉండడానికి, పని ప్రేరేపణను బట్టి మనసును ప్రేరేపించి పని జరగటానికి ప్రతి వారిని మీరు సిద్ధము చేసి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనము ధ్యానం చేస్తూ రావాలి. మనము నెహెమ్యా గ్రంథములో నుండి చాలా విషయాలు ఇప్పటికే నేర్చుకున్నాం. నిజమే. నెహెమ్యా జీవితాన్ని గూర్చి మనము నేర్చుకున్నాం. నెహెమ్యా గ్రంథములో ఉన్న సంగతులలో మొదటి అధ్యాయములో నెహెమ్యా విజ్ఞాపనను గూర్చిన సంగతులు నేర్చుకున్నాం. యూదులు నెహెమ్యాతో చేసిన మనవి, నెహెమ్యా దేవునికి చేసిన మనవి మనము విన్నాం మొదటి అధ్యాయములో. ఇక రెండవ అధ్యాయములో ప్రాకారము కట్టుటకు పంపబడిన నెహెమ్యాను చూస్తాం. పంపబడిన నెహెమ్యా, పరిశీలించిన నెహెమ్యా, పనివారిని సిద్ధపరచిన నెహెమ్యా, ప్రత్యుత్తరమిచ్చిన నెహెమ్యా. ఇది రెండవ అధ్యాయంలో మనము చూచాం. నిజమే ప్రియులారా. ఇక మూడవ అధ్యాయములో ప్రాకారములు, గుమ్మములు కట్టుటను గూర్చిన సంగతులు మనం విన్నాం. గుమ్మములను గూర్చిన విషయాలు దేవుని వాక్యంలో మనము చూచినప్పుడు గొర్రెల గుమ్మం, మత్యపు గుమ్మం, పాత గుమ్మం, లోయ గుమ్మం, పెంట గుమ్మం, దార గుమ్మం, నీటి గుమ్మం, గుర్రపు గుమ్మం, తూర్పు గుమ్మం, మిష్కాదు గుమ్మం, ఇలాగున గుమ్మములను గూర్చిన విషయాలు కూడా మనము మూడవ అధ్యాయములో విన్నాము. ఈరోజు నాలుగవ అధ్యాయములో నుండి ముఖ్యముగా ఆటంకములలో అద్భుతమైన గొప్ప పనిని మనము చూస్తున్నాం. ఈ నాలుగవ అధ్యాయంలో ఆటంకములలో అద్భుతమైన గొప్ప పని మనము చదువుకున్న 1 నుండి 6 వచనాలలో శత్రువులు ఉన్నను పనిచేయుటకు జనులకు మనసు కలిగి ఉండుట అనే విషయాన్ని మనము జాగ్రత్తగా విన్నాం, చదువుకున్నాం. శత్రువులు ఉన్న పని చేయటానికి జనులకు మనసు కలిగి ఉండుట. సహజంగా శత్రువులు లేనప్పుడే పని చేయాలనే తపన మనుషుల్లో వచ్చుద్ది. కానీ వీరు శత్రువులు ఉన్నప్పటికీ పని చేయటానికి వారికి మనసున్నది. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. 4వ 6వ అధ్యాయములలో యూదులనెదిరించిన శత్రువుల గుణలక్షణములను గూర్చియు వారి యత్నములను గూర్చియు వ్రాయబడి ఉన్నది. 4వ అధ్యాయం 6వ అధ్యాయంలో యూదులను ఎదిరించిన శత్రువుల గుణలక్షణాలు, వారి గుణలక్షణాలను గూర్చియు వారి యత్నములను గూర్చియు వ్రాయబడి ఉన్నది. ఇలా మనము ఆలోచన చేస్తే, ఒకటి, సన్బలటును గూర్చి మొదట దేవుని మహిమార్థమై
యూదులకు క్షేమము కలుగచేయుటకు ఒకడు వచ్చెనని తెలుసుకొని దుఃఖించినట్లును తదుపరి హేళన చేసినట్లు చూచితిమి. 2వ అధ్యాయం 10వ వచనములో ఏం జరిగింది? 2వ అధ్యాయం 10వ వచనములో హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి అని చూస్తుంది. ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయ ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. చూడండి, క్షేమము కలుగజేసే వాళ్ళు వచ్చినప్పుడు సంతోషించి ఆనందించాలి, గాని వీరు చేసిన పని ఏమిటండి? దుఃఖపడిరి అని మనము చూస్తున్నాం. 19వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనం, 2:19. అయితే హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. చూశారా? మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేస్తారా అని చెప్పినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, మాటలు చూడండి. ఈ హోరోనీయుడైన సన్బలటు అమ్మోనీయుడగు దాసుడగు టోబియా అనువాడు అరబీయుడైన గెషెమును ఆ మాట విన్నారు. హేళన చేయడానికి వచ్చారన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాజు మీద తిరుగుబాటు చేయడానికి వచ్చారన్నట్లు వారు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇక్కడ మనము గమనించాలి, వారు ఇప్పుడు మిగుల కోపగించుకొని రౌద్రుడై దుర్బలులైన యూదులు ఏమి చేయుదురని ఎగతాళి చేయుచూ ఉన్నారు. చూడండి, 4వ అధ్యాయం 1-2 వచనాలు. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా అని వారు మాట్లాడుతున్నారు. ఎగతాళి చేయుచున్నారండి వాళ్ళు. ఈ సన్బలటు విరోధులలో ప్రధానుడు, ఇశ్రాయేలీలకు విరోధులలో ప్రధానుడుగా ఉన్నాడు ఈ సన్బలటు. అతడు మోయాబు వంశస్థుడై యూదులతో వియ్యముంది ఇహలోకమందు అధికారి అయి ఉండి కేవలం యోగ్యత లేని వాడయ్యుందురని కొందరు చెబుతూ ఉంటారు. అర్థమైందా? ఇతడు మోయాబు వంశస్థుడై యూదులతో వియ్యమందుకొని ఇహలోకమందు అధికారి అయి ఉండి కేవలము యోగ్యత లేనివాడై ఉన్నాడని చెప్తా ఉంటారు. రెండవదిగా, అమ్మోనీయుడైన టోబియాను దాసుడు అతని దాసుల కులస్థుడై అకస్మాత్తుగా ఔన్నత్యమునకెక్కి యూదుల యాజకులతో వైవాహిక బంధుత్వము కలుగజేసుకొనెను. తనకిష్టము లేని వారి నెత్తి పొడిచి అపహాస్యము చేయుట యందు ఆరితేరిన వాడట ఇతడు. ఎవరు? ఈ టోబియా.
సన్బలటు, టోబియా. అపహాస్యం తనకిష్టం లేని వారిని ఎత్తి చెప్పుటలో, ఎత్తి పొడుచుటలో, అపహాస్యము చేయుటలో ఆరితేరిన వాడట. అతడేమన్నాడంటే, యూదులు కట్టిన గోడపైకి ఒక నక్క ఎగిరినా అది పడిపోవునని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. దేవుని పని చేయు భక్తులను ఎగతాళి చేసిన వారు లేకపోలే. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట ఉన్నది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం. అంచెవాండ్రు జబూలూను దేశము వరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకు పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఏం చేసే పరిస్థితులు కలిగిన వారు? ఎగతాళి చేసి అపహసించే అలవాటు కలిగిన వారుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, వారు అపహసించి ఎగతాళి చేశారు. ఇలాంటి ప్రజలుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, దైవ గ్రంథములో యేసు ప్రభు వారిని కూడా ఎగతాళి చేసిన వారున్నారు. ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాని కట్టుదును అన్నప్పుడు వారెంతో హేళన చేసి ఆ ప్రియ ప్రభువును గుర్చిన సంగతి ఎరుగని వారుగా యేసు ప్రభు సిలువ వేయబడిన సమయములో, లేక ఆయనను ఎంతో అపహసించి, గేలి చేసి, హేళన చేసి, నేరాలు మోపి సిలువ వేసిన సందర్భం మనం ఎరుగుదాం. కనుక దేవుని పిల్లలను హేళన చేసేవారు ఉంటారు అని ఇందు మూలంగా మనకు అర్థమవుతుంది. మన ప్రియ ప్రభువు దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నప్పుడు సాతాను అతని అనుచరులు ఎగతాళి చేయుట సహజం. ఆయన పిల్లలమైన మనలను కూడా ఎగతాళి చేయడం అనేది సహజం. అయితే నెహెమ్యా దేవునికి ప్రార్థన చేయుచూ ఉన్నాడు. 4-5 వచనాలు చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4-5 వచనాలు. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదికి వచ్చునట్లు చేసి, వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోని వారిని దోపునకు అప్పగించుము అని ప్రార్థన చేశాడు. 5వ వచనం. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించియుండిరి గనుక వారి దోషమును పరిహరింపుము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము, పరిహరింపకుము. వారి దోషమును పరిహరింపకుము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము అని 5వ వచనంలో చెప్పాడు. కనుక దైవ గ్రంథములో వ్రాయబడినట్లుగా మనము చూస్తే ఈ ఎగతాళి చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారి విషయంలో నెహెమ్యా ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేయాలి. భక్తులు తిరస్కారం పొందినప్పుడు తిరుగుబాటు చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలా? దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసిన ఆనవాళ్లు బైబిల్లో లేకపోలే. 109వ కీర్తన మొదటి నుండి 4 చరణాలలో 109వ కీర్తన మొదటి నుండి 4 చరణాలు.
అలాగే 123వ కీర్తన 3, 4 చరణాలు. మరి ఇవన్నీ చదివితే లేట్ అవుద్దేమో. సరేలేండి. కీర్తనల గ్రంథం 109, 1-4, కీర్తనలు 123, 3, 4. అయితే నెహెమ్యా చేసిన ప్రార్థన, వారి నింద వారి తల మీదికి వచ్చునట్లు చేయుము, వారిని దోపునకు అప్పగించుమని ప్రార్థన చేయుచున్నాడు. అయితే శత్రువుల విషయం ఇలాగు ప్రార్థన చేయవచ్చునా? ప్రశ్న వేసుకుంది. దేవుని పనికి ఆటంకం కలిగించుట చాలా స్థలాల్లో జరుగుద్ది. అది ఒక శోచనీయమైన విషయం. అయితే వారిని గురించి నెహెమ్యా దేవునికి అప్పగించాడు. అది ధర్మశాస్త్ర కాలం. పాపము చేసిన వారిని శిక్షించమని కోరుచున్నట్లుగా మనము చూస్తున్నాం. ఏ కాలం? ధర్మశాస్త్ర కాలం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 23, 24 వచనాలలో ఈ ధర్మశాస్త్ర కాలములో ఏముండేది? శిక్ష ఉండేది. నిర్గమాకాండం 21వ అధ్యాయం. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు. 24 వచనం. వాతకు వాత, గాయమునకు గాయం, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను అన్నాడు. అది పాత నిబంధన భక్తుల ప్రార్థన. దేవుడు విని అలాగున జరిగించేవాడని మనం అర్థం చేసుకోవాలి. శత్రువులను శిక్షించాలని ప్రార్థన చేయుచూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో లేకపోలే. శత్రువులను శిక్షించమని ప్రార్థన చేశారు. కీర్తన 5వ కీర్తన 9, 10 చరణాలు. కీర్తన 5వ కీర్తన 9, 10 చరణాలు. అలాగే వారి నోట యథార్థత లేరు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. 10వ చరణం. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము అన్నారు. వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారి ఆలోచనలో చిక్కుబడి ఉన్నారు, వారి దోషములను బట్టి వారిని వెలివేయుము అని చెప్పాడు. 7వ కీర్తన 14వ చరణం, 16వ చరణాన్ని కూడా చూస్తాం. పర్వాలేదులేండి, రాసుకోండి, టైం అయింది కదా. 7, 14, 16. అలాగే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 19-23 వచనాలు. సరే, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు అన్నాడు. 16వ వచనం. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చునని, వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును అన్నాడు. సర్లేండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 19-23. నేడు మనము మన శత్రువులను ప్రేమించి వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. శత్రువుల కొరకు ప్రార్థించి వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. అప్పుడేమో వారిని శిక్షించమని ప్రార్థించారు, ఇప్పుడేమో రక్షించమని ప్రార్థించాలి. ఎందుకంటారా? మన ప్రభు అలాగే చెప్పారు గనుక. ఆయన అలా చెప్పాడు, అలాగే చేశాడు. ఆయన చెప్పాడు, అలాగే చేశాడు.
మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. 6వ అధ్యాయంలో మన ప్రభు ఏం చెప్పారు? శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయుడి అనే మాట చెప్పాడు. దేవుని వాక్యములో చదవబడిన మాటలు మనము ఆలోచన చేస్తే 43, 44 నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ 5వ వచనం, 5వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నాను. 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువుల కొరకు, హింసించు వారి కొరకు మనం ఏం చేయాలన్నాడు? ప్రార్థన చెయ్యాలి అనే మాట దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. నిజమే, మన ప్రియ ప్రభువు చేసిన ఆ పని మనం ఎరుగుదాం కదా. మన ప్రభువు చేసిన పని మనం ఎరుగుదాం. చూడండి, ఆయన ఏమని ప్రార్థన చేశారు? లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. 23:34. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన గనుక మనము కూడా అలాగున ప్రార్థించే అనుభవాలు కలిగిన వారముగా ఉండాలి అని చెప్పాడు. ప్రభు అలా చెప్పాడు, ప్రభు అలాగే చేశాడు. ఆయన చెప్పారు, చేశారు కదండి. చెప్పారు ప్రభు, చేశారు. భక్తులు కూడా అలాగే చెప్పిరి, చేసిరి. భక్తులు కూడా చెప్పారు, చేశారు. రోమాపత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3:9లో మన ప్రభు మాదిరిని భక్తులు అనుసరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా. సరే, ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా. రోమాపత్రిక 12:14, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. సన్బలటు, టోబియా సాతానుకు కూడా సాదృశ్యంగా ఉన్నారండి వాళ్ళు. సన్బలటు, టోబియా ఎవరికి? సాతానుకు సాదృశ్యంగా ఉన్నారు. అపవాది క్రియలను లయపరచుటకు ప్రభు వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, అపవాది క్రియలు లయము కావాలనని ప్రార్థించవలెను. మనం ఏం చేయాలి? అపవాది క్రియలు లయము చేయాలి.
మన ప్రభు వచ్చింది అందుకేగా. అందుకే మనము ప్రార్థన చెయ్యాలి. అపవాది క్రియలు లయము చేయాలని ప్రార్థన చెయ్యాలి. అపవాది క్రియలు లయపరచి దేవుని పనిని చేయించువాడు ప్రభువైన యేసు క్రీస్తు. అంతే కదా. అపవాది క్రియలను లయపరిచి దేవుని పనిని కొనసాగించేవాడు ప్రభువైన యేసు క్రీస్తు. గనుక దైవ గ్రంథములు పనిచేయుటకు జనులకు మనసు ఉండెను అని చూస్తున్నాం. ఆఖరి 6వ వచనములో పని చేయడానికి జనులకేమున్నది? మనసున్నది. నిజమే. ఎన్ని ఆటంకాలు, ఎంతమంది హేళన చేసేవారు ఉన్నను వాటి వైపు చూడక పని చేయడానికి ప్రజలకు మనసు ఉన్నట్లు చూస్తున్నాం. అవునండి. సువార్తను ప్రకటించుటకు నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు అన్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనం. సువార్త ప్రకటనలో ప్రియులారా, సువార్త ప్రకటనలో తమ ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ప్రభు పని విషయంలో మనం కూడా అలాగునని పూనుకోవాలి. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇది మనం నేర్చుకోవలసిన సూత్రం. మన ప్రాణాన్ని ప్రియంగా మనం ఎంచుకోకూడదు. దేవుని మీద భారం వేసి దేవుని పైన ఆనుకొని దేవునికెంతో మహిమ తెచ్చేటటువంటి వారంగా మనము ఉండాలి. అపోస్తుల కార్యాలు 21:13 ఏమంటాడు అక్కడ? మీరు ఏడ్చి నా గుండె ఎలా బద్దలు చేస్తారు. యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఏడ్చెందుకు నా గుండె బద్దలు చేస్తారు? యేసు క్రీస్తు నామము కొరకు బంధించబట్టమే కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడండి. ఆ రోజుల్లో భక్తులు ఏదైతే చెప్పారో అలాగే చేశారు. ప్రభువు చెప్పినట్లుగా చేశారు. ప్రభువు చేసే చెప్పారు. భక్తులు కూడా చెప్పినట్లు చేశారు. ఏదైతే చేశారో అదే చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. పనిచేయుటకు జనులకు మనసున్నది గనుకని గోడ కట్టబడుచున్నది. అలాగే ప్రభు పని చేయడానికి మనకు నిజంగా మనసుందనుకోండి, ఎన్ని ఆటంకాలు, ప్రాణాపాయాలు ఉండినా ప్రభు పని కొనసాగుతూనే ఉంటుంది. పనిచేసిన వారి జీతమునకు పాత్రులు కూడా కదా. పనిచేసిన వారు జీతమునకు పాత్రులు ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు ఖచ్చితంగా పని చెయ్యాలి. ప్రాకారమును కట్టడానికి, గుమ్మములు కట్టడానికి, యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టడానికి వారు పనికి పూనుకున్నారు. ఆ పనిలో దేవుడు సహాయం చేస్తున్నాడు. వారు దేవుని మీద ఆనుకొని పని కొనసాగించారు. హేళనలా ఉన్నాయి, ఆటంకాలా ఉన్నాయి, అభ్యంతరాలా ఉన్నాయి, అననుకూలతలా ఉన్నాయి. ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. వారు జనుల మనసు ప్రేరేపణ కలిగి పనిచేశారు. మనము కూడా ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రభు పనికి మనలను మనము సమర్పించుకొని పని చేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మన పని ఎలా ఉందో చెప్పనా అండి? మన పని ఎలా ఉందంటే, మనం అక్కడికి వెళ్తే మనకేంటి లాభం? లాభాన్ని ఆశించి పని చేసేటట్టుగా ఉన్నారు ఈవేళ. నో, లాభాన్ని ఆశించి కాదు మనము చేయాల్సిన పని. దేవునికి లాభం వచ్చే పని.
ప్రజలు శిక్ష నుండి తప్పించుకొని పరలోక రాజ్యానికి చేరే పని మనం చేయాలి. పని చేస్తే పనివాడు జీతానికి పాత్రుడు. నిజంగా పని చేస్తూ ఉంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఏదో ఒక రూపములో, ఏదో ఒక స్థలము నుండి, ఏదో ఒక సమయములో పని చేసిన వానికి జీతాన్ని దేవుడిస్తాడు. ఇది నా సేవా అనుభవము కూడా. పని చేస్తూ వెళ్ళిపోవాలి మనం. పనికి ఫలితాన్ని ఆశించకూడదు. పనికి ఫలితాన్ని ఎదురు చూడకూడదు. పని చేశాం, ఫలితం వచ్చేదాకా అక్కడే ఆగిపోకూడదు. అర్థమవుతుందా? పని చేస్తూ వెళ్ళిపోవాలి. అరే పని చేశాను, జీతం వచ్చేదాకా అక్కడే చూద్దామంటే ఎదుట పని మనం చేయలేం. కనుక పని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రభు అవసరతలు తీరుస్తూ వస్తాడు. పని చేస్తూ వెళ్ళిపోతే పనివానికి జీతాన్ని దేవుడిస్తూ ఉంటాడు. పేదలైన వారు పని చేస్తూ ఉన్నప్పుడు ధనికులైన వారు పేదలైన వారికి సహాయం చేసి వారి అక్కర తీర్చారని ముందు పాఠాల్లో మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నెహెమ్యా గ్రంథములో 4వ అధ్యాయములో విశేషంగా మనం ఆలోచన చేస్తే శత్రువులు ఉన్నను పని చేయుటకు జనులకేమున్నది? మనసు కలిగి ఉన్నారు. వారికి ప్రేరేపణ కొద్దీ పనిచేశారు. ఈవేళ ప్రభు మిమ్ములను ప్రేరేపిస్తుంటే పని చేయమని ఆగిపోకూడదు. వచ్చే ఆటంకాలను లెక్క చేయకూడదు. పని చేయమని ప్రేరేపిస్తూ ఉంటే ఫలితం ఏంటి అని దానికోసం ఆలోచన చేయకూడదు. ఈవేళ చాలామంది ఆలోచనలు అవే అయ్యున్నాయి. దయచేసి ప్రేమతో చెప్తున్నా, పని చేస్తూ మనం వెళ్ళిపోవాలి. జీతమిస్తూ ప్రభు వస్తాడు. దున్నుతూ వెళ్ళిపోతే వెనకాల విత్తనాలు వేస్తూ వస్తాయి. ఆ విత్తనాలు ఒకానొక దినానికి ఫలిస్తాయి. కాబట్టి నిజంగా వీళ్ళు చేస్తున్న పనికి ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎంత హేళన. నక్క దూకితే పడిపోతాయి, అలాంటి కట్టడాలు మీరు కట్టడుతున్నారు అని చెప్పి మాట్లాడారు. వారిన్నన్నా కూడా దేవుని మీద ఆనుకొని పని చేశారు. నెహెమ్యా గ్రంథములో ఈ పనిని గురించి చాలా విశేషమైన వివరాలు వ్రాయబడ్డాయి. వాటిని మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని దేవునికి మహిమకరంగా పని చేయవలసిన పని పని పని. యేసు ప్రభు పని చేశారు. చిన్ననాటి నుండే పని చేశాడు. యవనములో పని చేశారు. ఆయన జీవితకాలమంతా పని చేశారు. తండ్రి పని తుదముట్టించుటయే ఆహారం అని చెప్పాడు. ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. ఆటంకాలున్నాయి, శత్రువులున్నారు. పని జరగకుండా హేళన చేసేవారున్నారు. ఎన్ని ఉన్నా మీ మీద ఆనుకొని ముందుకు సాగినప్పుడు మీ కార్యాలు మీరు చక్కగా జరిగించే దేవుడవైనందుకు స్తోత్రము చెల్లిస్తుంది. కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంది. మీ నామ మహిమార్థమై మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపతో బలపరచి భద్రపరచి క్షేమమును అందిస్తూ ఉన్నందుకు స్తోత్రములు. ప్రాణనాథుడా, మా ప్రభువా, పనిలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా ఆగిపోక సాగిపోయే మనసు ఇవ్వండి. ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, అడుగడుగున నిందలు, ఇలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసిన పని ఆగకుండా కొనసాగడానికి కృప చూపండి. ఈ వర్తమానం ద్వారా మా గుండెల నిండా విశ్వాసం, మా గుండెల నిండా ధైర్యం, మా గుండెల నిండా నిరీక్షణ నింపి మీ పని మీకు మహిమకరంగా కొనసాగించడానికి మీరు ఇష్టపడుచున్నందుకు స్తోత్రాలు అర్పిస్తూ
మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవితంలో ఎన్నో ఆటంకాలొస్తాయి దేవుని పని జేసేవాళ్ళకి. ఎన్ని ఆటంకాలొచ్చినా వాటిని అధిగమించి ముందుకు కొనసాగే వారంగా జీవిద్దాం.